చేయమని ప్రార్థన. అలాగే ఆయన బలవంతం ఎలాగైపోయిందంట, అంత బలమైన దేవుడు చిల్లపెట్టిలాగా అయిపోయిందంట. హల్లెలూయా. ఆయన నోటితో ఎంతమందిని బాగు చేసి, ఆయన నోటితో ఆయన నాలుగుతో ఎంతమందిని బాగు చేశాడు, ఎంతమందిని బోధించాడు, ఎంతమందిని బుద్ధిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఆయన నాలుక దవడ అంటుకుపోయిందంట. హల్లెలూయా. ఎండిన ఎముకలను జీవింపజేసినటువంటి ఆ దేవాధిపతి ఆ ఎముకలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి నీ కొరకు నా కొరకు అసలు ఏ అర్హత లేదు మన కొరకు, అయినా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. వీధుల్లో తిప్పారంట, సిలువ వేసి వీధిలో తిప్పారంట. హల్లెలూయా. ఉమ్ము వేశారంట. హల్లెలూయా. యేసు ప్రభు వారి మీద ఆయన మొహం మీద ఉమ్మేశారంట. ఈ లోపు ఎవడో కానీ గట్టిగా చచ్చిపోతే ఎవడు కొట్టారో చెప్పుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. నీలాంటి వాడి గురించి, నాలాంటి వాడి గురించి, మనలాంటి ఘోర పాపుల గురించి యేసు ప్రభు మనకు శిక్షపడాలి. నేరం చేసింది ఎవరో, రహస్య పాపాలు చేసింది ఎవరో, హల్లెలూయా, దుర్మార్గమైనటువంటి పనులు చేసింది ఎవరో, దుష్ట క్రియలు చేసింది ఎవరో, హల్లెలూయా, అన్యాయం చేసింది మనమా? ఏ అన్యాయం చేయలేదు యేసు ప్రభు శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. ఏ విషయాన్ని మనం తీర్చగలం? హల్లెలూయా. మనలాంటి వాళ్ళు రక్షించడానికే ఆయన మనం ప్రేమించి ఆయన కఠినమైనటువంటి శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా. ఆ నోరులు ఎలా ఉన్నాయి తెలుసా? అంటే యేసు ప్రభు నోరు, ఆ చుట్టూ ఉండే నోరు సింహపు నోరులు, కోరలతోటి గర్జిస్తున్నాయి. అన్యాయంగా యేసు ప్రభుని వేడుకొని మాట్లాడుతున్నాయి. శక్తి లేనివాడు, బలం లేనట్టు, వీడు దేవుడు అంట. ఇప్పుడు కూడా యేసు ప్రభుని 3 మేకులు తీసుకోలేనుడు అంటారు. హల్లెలూయా. ఆ 3 మేకులు ఎవరైనా తెలుసా? ఆ 3 మేకులు నువ్వు నేనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ 3 మేకులు మనమే. హల్లెలూయా. మనం ఎన్ని దోషాలు పట్టుకున్నాము, విస్తారమైన పాపాలు. మన పాపాల బరువు ఎంత? హల్లెలూయా. వాటి పరిమాణం ఎంత? అవన్నీ కూడా యేసయ్య మోసాడు. హల్లెలూయా. ఆ కల్వరి శిలువ చిన్న బరువు ఉండదండి. లోక పాపాలన్నీ దాని మీద ఉన్నాయంట. హల్లెలూయా. లోక పాపాలన్నీ దాని మీద ఉన్నాయంట. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన దోషాలు, అతిక్రమాలు, పాపాలన్నీ కూడా మన పరిశుద్ధ రక్తం బలైన గొర్రెపిల్లగా. హల్లెలూయా. గొర్రెపిల్లను పోస్తే అది బ్రతుకుంది కానీ రక్తం చుట్టుకుంటుంది. అది అరుస్తూనే ఉండదు పక్క నుంచి. ఆ 7 మాటలు పలుకుతారు దేశకుడు, అది అరుస్తూనే చింతిస్తూనే అది ప్రాణము కోల్పోతుంది. హల్లెలూయా. మనందరి ఆనందం కోసం. హల్లెలూయా. ఎందుకంటే మనందరి రక్షణ కొరకు ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ నిష్కళంకుడు, ఆ నిందారహితుడు, ఆ పాపరహితుడు, పరిశుద్ధుడు మన కొరకు బలైపడలేదు. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభు గురించి చాలా ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నారు. చాలా మంది ప్రాణాలు ఇచ్చేసారు. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కరుణాన్ని జాలి తెలిసిన వాళ్ళు ఆయన గురించి ప్రాణాలు పెట్టేసుకోగలరు. దేవుని స్తోత్రం. అంత గొప్ప నాయకుడి లోకంలో ఎవరు లేదు. ప్రజల వరకు ప్రాణం దారిపోసిన, రక్తం దారిపోసిన, శ్రమలు పొందిన యేసు ప్రభువులా కూడా ఎవరు లేదు. ఏదో స్వార్థం లేకుండా ఎవడో నాయకులు అప్పుడు కానీ ఈ స్వార్థంగా మన కొరకు ప్రయాణం పెట్టిన యేసయ్య లాంటి దేవుడు ఎవరు ఉండలేలోయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వతంత్ర కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మన ప్రతి పాపం కడిగివేయబడుతుంది. ఆయన కాచిన రక్తం పట్టు వలన మన పాపాలన్నీ కడగబడతాయి. మనం కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మనం పరలోక రాజ్యం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఈ అయోగ్యులకి, అనార్హులకి, అవిధేయులకి, పాపాత్ములకి, దుర్మార్గులకి ఎంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసు ప్రభువుని ఏమని పొగడగలం? ఏమని కీర్తించగలం? ఎలా స్తుతించగలం? హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ మనం మోయాలి. ఆయన మన సిలువ మోసేది కాబట్టి బైబిల్ మనం మోయాలి. హల్లెలూయా. మోసేం చేయాలా? సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువ సాక్షిగా మనం మారాలి.
సిలువ సాక్షిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. సిలువను మనం సాక్ష్యం చెప్పాలి. కలువరి మీద వేలాడిన యేసు ప్రభు గురించి మనం సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.